శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మాఘమాసపు శనివారం ఎంతో విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం పాల సముద్రంలో త్రికూటం అనేటటువంటి అందమైనటువంటి పర్వతం ఉండేది. అది 10,000 ఆమడాల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుముతో నిండినటువంటి 3 శిఖరాలుండేవి. ఆ కొండ ఆకాశాన్ని అంటేటటువంటి పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లతో, గల్లుగల్లుమని మ్రోగుతూ పారేటటువంటి సెలయేర్లతో, మంచినీటి సరస్సులతో, రంగురంగు రత్నాలతో, ధాతువులతో నిండి ఉండేది. ఆ త్రికూటం దేవతలను, యక్షులను, కిన్నెరలను కూడా ఎంతో చక్కగా ఆకర్షిస్తూ ఉండేది. చూసేందుకు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ అడవిలో లెక్కకు మించినటువంటి మదించినటువంటి ఏనుగులు ఎన్నో ఉండేవి. అలాగే ఇతర జంతువులు కన్నెత్తి కూడా చూడడానికి కూడా భయపడేంత భయంకరంగా ఉండేవి ఏనుగుల మంద. అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహలలో నుండి విహారానికై బయలుదేరుతాయి. ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో చక్కగా విహరిస్తూ ఉంటాయి. ఆటలు ఆడి ఆడి వాటికి బాగా దాహం వేస్తుంది. అలా వాటికి ఒక నీళ్ల మడుగు కనిపిస్తుంది. ఆ నీళ్ల మడుగు వైపు నడుస్తాయి. ఆ ఏనుగులకు రాజైనటువంటి గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోతాడు. కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉంటాయి. వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడుస్తాడు గజరాజు. అలా ఆ గజరాజు ఒకచోట ఒక నీటి మడుగు చూస్తాడు. ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్నటువంటి కమలాలు, కలువలు ఉంటాయి. ఆ విధంగా మదపుటేనుగులు నిర్మలంగా ఉన్నటువంటి ఆ పద్మ సరస్సును చూసి దప్పికతో అందులోకి దిగుతాయి. గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు తాగుతాయి. గజరాజు తన తొండంతో నీళ్లను పీల్చి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్ముతాడు. ఆడ ఏనుగులపై నీళ్లు చల్లుతాడు. తన ఆటలతో ఆ సరస్సంతా కూడా అల్లకల్లోలం చేస్తాడు. దానితో ఆ మడుగుకున్నటువంటి అందచందాలన్నీ మాసిపోతాయి. ఆ విధంగా గజరాజు సరస్సులో క్రీడించేటటువంటి సమయంలో ఆ మడుగులో ఒక మూలన దాగి ఉన్నటువంటి ఒక మొసలిరాజు అతనిని చూస్తాడు. బుగబుగమనేటటువంటి చప్పులతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరిపడే విధంగా గాలికి సుడిగుండాలు తోచేటట్టుగా తోకను జాడిస్తాడు. ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకుంటాడు. గజేంద్రుడు మొసలి పట్టును తప్పించుకుంటాడు. ఏనుగు తన పొడవైనటువంటి తొండంతో కొట్టినటువంటి దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్లలో పడిపోతుంది. వెంటనే మరలా అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకుంటుంది. మొసలి ఏనుగును మడుగులోకి ఈడుస్తుంది. ఆ ఏనుగు మొసలిని గట్టుపైకి లాగుతుంది. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అని అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయే విధంగా చేస్తాయి. కరి మకరి రెండు ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యే విధంగా, నెత్తురు కారే విధంగా వాటి పళ్లతో పొడుచుకుంటూ ఉంటాయి. పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కుంటాయి. సరస్సులో ఉన్నటువంటి నీళ్లన్నీ సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగుతుంది. ఆ సమయంలో మొసలితో పోరాడుతూ ఉన్నటువంటి గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఏనుగులు అలా చూస్తూ ఉండిపోతాయి. మొసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావడం వలన క్రమంగా దానికి బలం, పట్టుదలగా పెరుగుతాయి. ఆ విధంగా గజరాజును రాను రాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడిపోతూ ఉంటాడు గజరాజు. మొసలి సింహం వలె హోంకరించి ఏనుగు కుంభస్థలం పైకి ఉరుకుతుంది. మెడను, వీపును కరిచి బాధ పెడుతుంది. తోక కొరుకుతుంది. ఎముకలు, దంతాలు విరిగే విధంగా ఢీకొంటుంది. మొసలి తన యొక్క పరాక్రమంతో ఎన్నో విధాలుగా ఆ గజరాజును నొప్పిస్తుంది. గజేంద్రుడు ఘోరమైనటువంటి ఆ మొసలి వాడికోరలకు చిక్కి బాధతో అలమటిస్తూ ఉంటాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు 1000 సంవత్సరాలు తీవ్రంగా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. పూర్వజన్మ పుణ్యఫలం వలన గజరాజు ఈ విధంగా ఆలోచన చేస్తుంది. ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుణ్ణి నేను ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు? అసలు ఈ మొసలిని అడ్డగించేవారెవరు? అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందానే. మరి ఈ మొసలిని నేను ఏ విధంగా జయించాలి? ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. జలధారలతో పెరిగినటువంటి మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులోకి అసలుకు ఎందుకు దిగాను? భగవంతుడా,
నాకు చాలా భయం కలుగుతూ ఉంది స్వామి. అసలు నా గతి ఏమిటి? అంటూ దీనాతి దీనంగా ఈ లోకం ఎవరి వల్లైతే పుడుతుందో, ఎవరితో అయితే కలిసి ఉంటుందో, చివరికి మరలా ఎవరి వందు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను. శాశ్వతంగా అఖండమైనటువంటి రూపంతో ప్రకాశించేటటువంటి ఆ దేవదేవుణ్ణి తలవంచి మరీ ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆర్తుల ఎడల ఉంటాడు అని అంటారుగా, అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేదో ఈ విధంగా తలచి మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు గజరాజు. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. నా ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయే విధంగా ఉన్నాయి. మూర్ఛ వస్తుంది. శరీరమంతా చిక్కిపోయింది. నీవు తప్ప నాకిక వేరే దిక్కే లేదు. రావయ్యా, కరుణించి నన్ను కాపాడవయ్యా అని వేడుకుంటాడు గజరాజు. అలా వైకుంఠపురంలో ఉన్నటువంటి స్వామివారికి వినిపిస్తాయి గజరాజు మాటలన్నీ. ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడేటటువంటి భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉంటాడు. అందులోనూ ఓ పక్కనున్నటువంటి మేడకు దగ్గరలో ఉన్నటువంటి అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మీదేవితో వినోదిస్తూ ఉంటాడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరచెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తూ ఉంటాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అంటూ ఆర్తితో విలపిస్తున్నటువంటి గజేంద్రుని మొరను వింటాడు. గజరాజును కాపాడాలి అనేటటువంటి ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా తుల్లిపడి లేస్తాడు. కాపాడు కాపాడు అంటూ భక్తుడు మొరపెట్టుకునేసరికి స్వామివారికి అదొక్కటే వినిపిస్తూ ఉంటుంది. అతన్ని కాపాడాలని చెప్పి స్వామివారు తొందరపడుతూ ఉంటాడు. లక్ష్మీదేవికి కూడా ఏమీ చెప్పడు. శంకు చక్రాలను చేతిలోకి తీసుకోడు. సేవకులు ఎవ్వరినీ పిలవడు. గరుడ వాహనాన్ని కూడా సిద్ధపరచుకోడు. చెవులపై జారినటువంటి జుట్టుముడిని కూడా సరిచేసుకోడు. ప్రణయ కోపంతో లేచి వెళుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు. ఆకాశ మార్గాన బయలుదేరాడు. విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆ వెనుక అంతఃపుర స్త్రీలు, గరుడు, శంఖము, చక్రము, నారదుడు, ఈ విధంగా వారి వెనుక వైకుంఠంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా శ్రీ మహావిష్ణువును వెంబడిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళుతున్నాడో అని చెప్పి ఆతృతతో అడగాలి అని అనుకుంటుంది. కానీ అడగలేకపోతుంది. ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి శ్రీ మహావిష్ణువును చూస్తున్నటువంటి ఆ దేవతలందరూ నమస్కారాలు చేస్తారు. కానీ గజరాజును కాపాడాలనేటటువంటి తొందరలో మైమరిచిపోయి కనీసం వారి మొక్కులు కూడా అందుకోలేదు స్వామివారు. అలా బయలుదేరి వెళ్ళినటువంటి నారాయణుడు త్రికూటాన్ని చేరుకుంటాడు. విష్ణువు మొసలుని చంపడానికి తన చక్రాన్ని పంపుతాడు. ఆ చక్రం దేవతలను కాపాడేది. భూమండలాన్ని సైతం వణికించేటటువంటి వేగం కలది, ఎదురులేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తలను నరికివేస్తుంది. దాని ప్రాణం తీస్తుంది. మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలిస్తాడు. విష్ణువు తన పొడవైనటువంటి చేతిని చాచి గజరాజును ఆ మడుగులో నుండి బయటకు రావడానికి సహాయం చేస్తాడు. అతని వెన్ను తట్టి బాధ పోగొడతాడు. విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా కూడా చల్లారిపోతుంది. సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా గీంకారం చేస్తాడు. ఆ మొసలి మునిశాపం వలన కలిగినటువంటి తన మకర రూపాన్ని వదిలి హూహు అనేటటువంటి గంధర్వుడిగా మారిపోతుంది. ఆ గంధర్వుడు స్వామిని ఎంతో భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు. మొసలితో పోరాడినటువంటి గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు. ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరిచిపోయి ఉంటాడు. అక్కడకు వచ్చినటువంటి అగస్త్య మహర్షిని ఆ రాజు గమనించడు. దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడినటువంటి ఏనుగుగా పుట్టమని చెప్పి ఆ రాజును శపిస్తాడు. ఆ విధంగా ఇంద్రద్యుమ్నుడు గజరాజుగాను, అతని సేవకులు ఏనుగులుగాను పుడతారు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వలన అతనికి ముక్తి లభించింది. గజరాజును కాపాడిన తరువాత శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వాడిని నేను సదా రక్షిస్తాను. ఇది నీకు తెలుసు కదా దేవి అని అంటాడు. లక్ష్మీదేవి, నీవు సమస్తానికి ప్రభువైన వాడవు. నీ పాదాలను మనసులో ఉంచుకొని పూజించడమే నా పని స్వామి.
అందుకనే తమరిని నేను అనుసరించి వచ్చాను అని చెప్పి స్వామిని స్తుతిస్తుంది. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి గంధర్వులు, దేవతలు జయ జయ ధ్యానాలు చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి పరివార సమేతంగా తిరిగి వైకుంఠానికి బయలుదేరుతాడు. ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి, వినేవారికి, వినిపించేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు దుఃఖాలు నశిస్తాయి, ఆపదలు అంతరిస్తాయి, శుభాలు కలుగుతాయి. అంతేకాదు, తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైనటువంటి మనస్సుతో శ్రీ మహావిష్ణువును, గజరాజును, ఆ సరస్సును, శ్వేతదీపాన్ని, పాల సముద్రాన్ని, త్రికూట పర్వత శిఖరాలను, శ్రీ మహాలక్ష్మిని, ఆదిశేషుణ్ణి, గరుడుని, శంఖచక్ర గదాయుధాలను, విష్ణు భక్తులను తలచేవారికి మృత్యు సమయంలో నిర్మలమైనటువంటి విష్ణు రక్షణ పొందుతారని పురాణ వచనం. ఇప్పుడు భాగవతం కథల్లోని ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం. నందుడు భార్య అయినటువంటి యశోద, వసుదేవుడు మరో భార్య అయినటువంటి రోహిణి సొంత అక్కా చెల్లెల్లా ప్రవర్తిస్తూ ఉండేవారు. వారిలాగానే బలరామకృష్ణుడు కూడా అన్నదమ్ముల్లాగా చక్కగా మెలిగేవారు. క్షణం కూడా ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండేవారు కాదు. కృష్ణుడి కన్నా రాముడు పెద్దవాడు. అతను ఆదిశేషుని అవతారం. మహాబలవంతుడు కావడంతో రాముణ్ణి బలుడని, బలరాముడని వ్యవహరించేవారు. కృష్ణుడు లాగానే బలరాముడు కూడా చిన్నతనంలో అనేక గొప్ప పనులు చేశాడు. గోకులానికి దగ్గరగా ఒక తాళవనం ఉండేది. ఆ వనం నిండా తాటి చెట్లే. ఒకదాని నుండి ఒకటి వచ్చినట్లుగా, ఒకదాని మీద ఒకటి పడి ఉన్నట్లుగా చెట్లన్నీ చిక్కగా ఉండేవి. ఆ చెట్లకు గుత్తులు గుత్తులుగా తాటిపళ్ళు వేలాడుతూ ఉండేవి. వాటిని కొట్టుకొని తినాలని గోపాలులకు ఎప్పటి నుండో కోరిక ఉండేది. అయితే ఆ వనంలో అడుగు పెట్టాలంటేనే భయం. ఎందుకంటే చూసేందుకు ఆ వనమంతా కూడా చాలా భయంకరంగా, దట్టంగా ఉండేది. ఆ వనంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు ధేనుకాసురుడు. ఆ రాక్షసుడు గాడిద ఆకారంలో ఉంటాడు. బంధుమిత్రాదులతో ఆ వనంలో నివసిస్తూ ఉంటాడు. ఇతరులు ఎవ్వరూ కూడా ఆ వనంలోకి రాకూడదు. వస్తే ఆ రాక్షసుడు సంహరిస్తాడు. వాడు కంసుడి మిత్రుడని ఎంతో పొగరుగా ఉండేవాడు. ఒకనాడు బలరామకృష్ణుల దగ్గరకు వారి స్నేహితుడు శ్రీరాముడు మిత్రులను వెంటబెట్టుకుని గుంపుగా వచ్చాడు. అలా వచ్చినవాడు వచ్చినట్లుగా ఉండకుండా ఆ మాట ఈ మాట చెప్పి అసలు సంగతి బలరామకృష్ణుల ముందు బయటపెడతాడు. అది ఏంటి అంటే, వాళ్ళందరికీ తాళవనంలో ఉన్నటువంటి తాటి పండ్లు తినాలని ఎప్పటి నుండో కోరికగా ఉందట. ఆ కోరిక తీర్చుకుందామంటే ఆ వనానికి వెళ్లేందుకు భయమట. ఎందుకంటే అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడని, వాడి కంట పడితే చంపేస్తాడని చెప్పాడు. అదంతా విన్నటువంటి బలరామకృష్ణుడు పగలబడి నవ్వుతారు. రాక్షసుడా, వాడేం చేస్తాడు? ఏమీ చేయడు, చెయ్యలేడు. పదండి, ఎవరికి కావలసిన తాటిపండ్లు వారు తినండి, మేమున్నాం మీ వెనుక అని అంటారు. అందరూ కలిసి తాళవనానికి చేరుకుంటారు. ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఆ తాళ వృక్షాలను చూశాడు బలరాముడు. ఆకాశంలో వేలాడుతున్నట్లుగా వృక్షాలకు వేలాడుతూ ఉన్నటువంటి ఆ తాటి పళ్ళను, చెట్ల మొదలను చూసి బలంగా ఉన్నాయి, ఉంటేనేమి తన బలం ముందు అవెంత అని అనుకుంటాడు బలరాముడు. రెండు చేతుల చెట్లను పట్టుకొని తొండాన్ని చుట్టి చెట్లను ఏనుగు ఊపినట్లుగా బలంగా ఊపుతాడు బలరాముడు. ఆ ఊపుకు తాటి పళ్ళన్నీ జలజలా రాలిపడతాయి. తినండి అని అంటాడు బలరాముడు. గోపాలురందరూ తనివి తీరా తింటూ ఉంటారు. బహురుచిగా ఉన్నాయంటే బహురుచిగా ఉన్నాయనుకుంటూ జుర్రుకొని తింటూ ఉంటారు. బలరాముని ఊపుకు కొన్ని చెట్లు విరిగి పడిపోతాయి, మరికొన్నైతే ఒరిగి నిలుచుంటాయి. వనమంతా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా తయారవుతుంది. అలా ధేనుకాసురుడికి ఆ సంగతి గురించి తెలిసి ఉగ్రుడైపోయి పళ్ళు నూరుతూ, గాడిదలా ఓండ్ర పెడుతూ, కొండలా దొర్లుకుంటూ బలరామకృష్ణులను సమీపిస్తాడు. కృష్ణుడు అతన్ని ఎదుర్కొనబోతాడు. తమ్ముణ్ణి వారించాడు బలరాముడు. వీడు నా వంతు అన్నట్లుగా చూస్తాడు. కొండలా వచ్చి మీద పడుతూ ఉన్నటువంటి ఆ ధేనుకాసురుణ్ణి వంటి చేత్తో అడ్డుకుంటాడు బలరాముడు. వాడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఎగిరి రెండు కాళ్ళు ఎత్తి ధేనుకాసురుని వీపు మీద తంతాడు బలరాముడు. దెబ్బకు నడుం విరిగినట్లుగా కింద పడతాడు ఆ అసురుడు. బాధతో గట్టిగా అరుస్తాడు. లేచేందుకు ప్రయత్నిస్తాడు. లేవనీయలేదు బలరాముడు. అసురుణ్ణి ముందు కాళ్ళు రెండు పట్టుకొని అల్లంత దూరానికి విసిరివేస్తాడు. ఎగిరొచ్చి కింద కొడతాడు. అప్పుడు ఎముకలు విరిగిపోయాయేమో అన్నట్లుగా ఆ అసురుడు పైకి కూడా లేవలేకపోతాడు. బలరాముని బలానికి ఆశ్చర్యపోయినటువంటి ఆ గోపాలురు బలరాముణ్ణి మెచ్చుకుంటారు. బలరాముని చేతి కండలను నిమురుతూ నిలుచుంటారు. అన్నబలం తమ్ముడికి తెలుసు, అదిప్పుడు ప్రదర్శితమవుతుంది. నలుగురికి అన్నబలం తెలియాలి అని అనుకుంటాడు శ్రీకృష్ణుడు. అందుకే తను కల్పించుకోకుండా దూరంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు.
అంతలో బలాన్ని కూడదీసుకున్నటువంటి ఆ అసురుడు పరుగు పరుగున వచ్చి బలరాముని మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. పరుగున వచ్చినటువంటి ఆ అసురుణ్ణి 4 కాళ్ళు పట్టుకొని పైకెత్తాడు బలరాముడు. కొండను తిప్పుతున్నట్లుగా గిరగిరా తిప్పుతాడు. తరువాత గాడిద రూపంలో ఉన్నటువంటి ఆ అసురుణ్ణి నేల మీదకు గట్టిగా విసిరి కొడతాడు. మెడ విరిగిపోతుంది. కళ్ళు పేలిపోతాయి. పొట్ట చీలిపోతుంది. చివరకు ధేనుకాసురుడు చనిపోతాడు. రాక్షసుడు చనిపోయాడని తెలియడంతో కృష్ణుడితో సహా గోపాలురందరూ హర్షధ్వానాలు చేస్తారు. మెచ్చుకోలుగా బలరాముణ్ణి చుట్టుముడతారు. ధేనుకాసురుణ్ణి గిరిగిరా తిప్పి నేలకేసి గట్టిగా విసిరి కొట్టినప్పుడు కలిగినటువంటి అదురుకి తాళ వృక్షాలన్నీ నేలలో నుండి లేచి పడిపోతాయి. చెట్లు ఒకదాని మీద ఒకటి విరిగి పడడంతో వనమంతా కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోతున్న వనాన్ని, చనిపోయినటువంటి ధేనుకాసురుణ్ణి చూసి అతని బంధుమిత్రులందరూ గాడిద ముఖాలతో బలరామకృష్ణుల మీద దాడి చేస్తారు. తమ్ముడు కృష్ణుడి సహకారం ఇప్పుడు కావలసి వచ్చింది బలరాముడికి. శ్రీకృష్ణుడితో చేయి కలుపుతాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి ధేనుకాసుర బంధుమిత్రులందరినీ చంపేస్తారు. తాళవనంలో ఎక్కడ చూసినా విరిగిపడినటువంటి తాటి చెట్లు, చచ్చిపడి ఉన్నటువంటి గాడిద ముఖాల రాక్షసులే. ఆ దృశ్యాలను చూసి ఆకాశంలోని దేవతలందరూ హర్షిస్తూ బలరామకృష్ణుల మీద పుష్పవృష్టిని కురిపిస్తారు. ఆనాటి నుండి తాళవనం యాదవుల వశమవుతుంది. బలరామకృష్ణుల యొక్క విరోచిత గాథంతా పిల్లల నోటితో తెలుసుకున్నటువంటి పెద్దలందరూ పొంగిపోతారు. బలరామకృష్ణులను ఊరేగిస్తారు. బలరామకృష్ణులిద్దరూ పక్కపక్కన కూర్చొని రథంలో ఊరేగుతూ ఉంటే వారిని చూసి రోహిణి, యశోదలు ఉప్పొంగిపోతారు. ఆ తరువాత కొంతకాలానికి రేపల్లెకు సమీపంలో ఉన్నటువంటి యమునా నది దగ్గరగా కాళింది అనేటటువంటి ఒక మడుగు ఉండేది. ఆ మడుగులో కాళీయుడు అనేటటువంటి ఒక సర్పరాజు నివసిస్తూ ఉండేవాడు. కూరల్లోనే కాదు, ఆ పాము అణువణువున విషంతోనే ఉండేది. ఆ విషమంతా మడుగు అడుగడుగునా నిలిచి ఉండి కుతకుత ఉడుగుతూ ఉండేది. దాని ఆవిరికి మడుగు మీద ఆకాశంలో ఎగిరిపోయేటటువంటి పక్షులు సైతం చచ్చిపోయి రాలిపడుతూ ఉండేవి. ఇక మడుగులో జీవించేటటువంటి జలచరాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఏది బతికినటువంటి పాపాన పోలేదు. ఆ మడుగు పైనుండి వీచేటటువంటి గాలి కూడా ప్రమాదకారిగా అయిపోయింది. ఆ గాలి సోకి ఆలమందలు చచ్చిపోతూ ఉండేవి. గోపాలురు అనారోగ్యానికి గురవుతున్నారు. చేసేది లేక దూరంగా తరలిపోతూ ఉంటారు. ఆ విధంగా ఒకనాడు గోకులంలోని గోపాలురు, గోవులు గ్రీష్మానికి అలసిపోయి కాళింది మడుగుకు చేరుకుంటారు. ఆ నీటితో దాహం తీర్చుకుంటారు. దైవ ప్రేరణతో అక్కడ జరిగిన దానికి వెంటనే కొందరు మరణిస్తారు. మరికొందరు విషాన్ని తట్టుకొని స్పృహ తప్పిపోతారు. మిగిలిన వారు కృష్ణుణ్ణి ఆశ్రయించి గోళ్ళు గోళ్ళున విలపిస్తూ ఉంటారు. వారికి అభయాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. గోపాలులను, ఆలమందలను బ్రతికించాడు. అందరూ నిద్ర నుండి మేలుకొన్నట్లుగా లేచి నిల్చుంటారు. ఆనంద బాష్పాలతో కృష్ణుని స్తుతిస్తారు. చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆ స్తుతులు వింటూ నమస్కారాలు అందుకుంటూ మడుగులో ఉన్నటువంటి కాళీయుని మదం చేయాలని చెప్పి స్వామివారు భావిస్తాడు. మడుగులో ఉన్నటువంటి నీరు అందరూ తాగి జీవించే విధంగా చెయ్యాలి అని అనుకుంటాడు. అటుగా చూస్తాడు. కదంబ వృక్షం కనిపిస్తుంది. దానిపైకి ఎక్కుతాడు. పట్టు పీతాంబరాన్ని పైకి ఎగాడతాడు. తొడలు చరుస్తాడు. జబ్బలు తడతాడు. ఎగిరి మడుగులోకి ఒక్క దూకు దూకుతాడు. చూసిన వారందరూ గొల్లుమంటారు. కృష్ణ కృష్ణ అంటూ కేకలేసి పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటారు. అయితే స్వామివారు పలుకుతాడా? పలకడే. అంతలో మడుగులో ఉన్నటువంటి జలమంతా అల్లకల్లోలమవుతుంది. సర్పవిషం సెగలు పొగలుగా ఎగజమ్ముతూ ఉంటుంది. కృష్ణుడు కాళ్లతోనూ చేతులతోనూ ఆ మడుగును కలచివేస్తూ ఉంటాడు. నీటిని మదిస్తాడు. లోతుల్లో దాగి ఉన్నటువంటి కాళీయుడు అది భరించలేకపోతాడు. కోపంతో విషాగ్నుడు కుమ్మరిస్తూ పైకి తేలుతాడు. కావలసింది కూడా అదే కదా. ఇక శ్రీకృష్ణుడు కాళీయుని పడగలను అందుకోబోతాడు. దొరకనీయక దొరికిన చోటల్లా కృష్ణుణ్ణి కాటేస్తూ ఉంటాడు కాళీయుడు. ఆ విషాగ్నికి స్పృహ తప్పినట్లుగా అనిపించినటువంటి శ్రీకృష్ణుడు అయినప్పటికీ ఆ కాళీయుడిని గట్టిగా పట్టుకుంటాడు. అయితే ఆ కాళీయుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడిని గట్టిగా చుట్టుకొని తన పడగల కింద దాచేస్తాడు. అలా కనిపించి ఇలా కనిపించి తర్వాత కనిపించకుండా పోయినటువంటి శ్రీకృష్ణుడి కోసం ఏడుస్తూ అతన్ని పిలుస్తూ ఉంటారు గోపాలురందరూ. ఆలమందలు అంబా అంటూ పెద్దగా రోదిస్తూ ఉంటాయి. స్పృహలోనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఆత్మీయుల రోదనలు, అంబరావాలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ కాళీయుని పడగల నెత్తిపైకి రాలేనటువంటి నిస్సహాయతలో ఉంటాడు. ఒడుపు దొరకడం లేదు. వీలు చిక్కడం లేదు. దానికోసం చూస్తూ ఉంటాడు. రేపల్లెలో అపశకునాలన్నీ గోచరిస్తూ ఉంటాయి. అక్కడ భూమంతా కంపించిపోయి ఉంటుంది.
నిప్పుల వర్షం కురుస్తుంది. మగవారికి ఎడమ కనులు భుజాలు అదురుతుంటాయి. స్త్రీలకు ఏదో తెలియనటువంటి భయం కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా అశుభమైనటువంటి సూచకాలన్నీ పొడగడుతూ ఉంటాయి. నందుడితో సహా మొదలైన వారందరూ కూడా ఆ విపరీతాలకు భయపడిపోతారు. ఆ రోజు ఆలమందలు గోపాలుడితో సహా కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. బలరాముడు ఇంట్లోనే ఉండిపోతాడు. కృష్ణుడికి ఏమైందో ఏమో అని చెప్పి అందరూ కలత చెందుతూ ఉంటారు. అతన్ని వెతుక్కుంటూ బయలుదేరుతారు. కాళింది మడుగుకు చేరుకుంటారు. గోపాలుడు ఆలమందలు మడుగులోకి తొంగి చూడటానికి గమనించి ఏమైందో అసలు ఏమవుతుందో అని చెప్పి ఆరా తీస్తూ ఉంటారు. అక్కడ జరిగిందంతా చెబుతూ ఉంటారు గోపాలుడు. అయ్యయ్యో, కృష్ణుడు ఎంతకు తెగించాడు, జరగరానిది గనక జరిగితే ఏమన్నా ఉందానని చెప్పి అందరూ భయపడిపోతూ ఉంటారు. భయపడినది ఒక్కడే, అతనే బలరాముడు. అతనికి శ్రీకృష్ణుడి చాకచక్యం బలం తెలుసు కాబట్టి అతను మాత్రం భయపడలేదు. తమ్ముడికి ఏమీ కాదు అనేటటువంటి ధైర్యంతో ఉంటాడు. కాళీయుని చుట్లలో కదలకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూస్తారు అందరూ కూడా. పెద్ద పెట్టున రోధిస్తూ ఉంటారు. తమ ప్రాణం, తమ శ్వాస, తమ చూపు, తమ రూపు అన్నీ అయినటువంటి శ్రీకృష్ణుడికి జరగరానిది గనక జరిగితే అయ్య బాబోయ్, ఆ ఊహనే తట్టుకోలేకపోతారు. నందాది గోపకులు, యశోద మొదలైనటువంటి గోపికలు కృష్ణుడు లేకుంటే మేమసలు ఉండలేమని చెప్పి ఊహించుకుంటూ ఉంటారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడతారు. మడుగులోకి దూకేందుకు ప్రయత్నిస్తారు. బలరాముడు వారందరినీ అడ్డుకుంటాడు. వద్దని చెప్పి వారిస్తాడు. కృష్ణుడికి ఏమీ కాదని చెప్పి ధైర్యం చెబుతాడు. తన మాటలను నమ్మమని చెబుతాడు. అలా బలరాముడి మాటలను నమ్మి అక్కడ ఉన్నవారందరూ ఊరుకుంటారు. ఎవరూ కూడా మనుషుల్లా లేరు. అందరూ జీవశ్చవాల్లా ఉంటారు. అందరినీ కొనగంట చూస్తాడు శ్రీకృష్ణుడు. సన్నగా నవ్వుకుంటాడు. ఇక అందరినీ ఏడిపించకూడదు అని అనుకుంటాడు. బలాన్ని, దేహాన్ని పెంచుతాడు. పెంచి తనను చుట్టుకున్నటువంటి ఆ కాళీయుణ్ణి గట్టిగా విదిలిస్తాడు. నాగబంధం నుండి విముక్తుడవుతాడు. ఎదురు నిలుస్తాడు. నాలుకలు చాచి క్రూర విషాగ్ని జ్వాలలు వెళ్ళగక్కుతూ కృష్ణుడి మీదకు రాసాగుతాడు కాళీయుడు. అయితే కోరలు సాచి కాటైపోతాడు. అందడే శ్రీకృష్ణుడు. ఇటు తిరిగితే అటు కనిపిస్తాడు, అటు తిరిగితే ఇటు కనిపిస్తుంటాడు. అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిరగాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో కాళీయుడు ఉన్నప్పుడు ఒక్క ఉదుటున ఎగిరి అతని పడగల మీద నిలుచుంటాడు శ్రీకృష్ణుడు. చిందులు తొక్కుతూ చిత్ర విచిత్రమైనటువంటి భంగిమలో నాట్యం చేస్తూ ఉంటాడు. అది చూసేందుకు శివతాండవంలా ఉంటుంది ఆ నాట్యం. దానిని మునులు, సిద్ధులు, గంధర్వులు, ముల్లోక దేవతలందరూ చూసి ఆనంద పరవశులవుతూ ఉంటారు. శ్రీకృష్ణుని తాండవానికి సంగీతాన్ని అందిస్తుంటారు. మృదంగాది వాయిద్యాలు మ్రోగిస్తారు. అనేక విధాలుగా శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఉంటారు. తోసిళ్లతో పువ్వులను విసిరి పూజిస్తూ ఉంటారు. కాళీయుని శిరస్సును పాదాలతో తొక్కుతూ సర్పరాజును మర్దిస్తాడు శ్రీకృష్ణుడు. వాడి మదం అనుస్తాడు. కాళీయుని శిరస్సులన్నీ కూడా వంగిపోతాయి. అతని శరీరమంతా విరిగిపోతుంది. నోటి నుండి రక్తం కక్కుతూ రక్షించమని చెప్పి వేడుకుంటాడు కాళీయుడు. శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు. అతని భార్యాబిడ్డలు కూడా పైకి తేలి వస్తారు. చేతులెత్తి శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు. కాళీయుణ్ణి కాపాడమని చెప్పి వేడుకుంటారు. కరుణించినటువంటి శ్రీకృష్ణుడు మదం అణిగిపోయి దీనాతి దీనంగా ఉన్నటువంటి ఆ కాళీయుణ్ణి విడిచిపెడతాడు. ఇక మీదట ఈ మడుగులో నువ్వు ఉండకూడదు, భార్యాబిడ్డలతో పాటుగా సముద్రంలోకి వెళ్ళిపో అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక అందుకు సరేనని అంటాడు కాళీయుడు. ఇక నుండి ఈ జలం పానార్హమవుతుంది, అమృత తూల్యమవుతుంది. ఈ నీటిని తాగి అందరూ తరిస్తారు అని అంటాడు శ్రీకృష్ణుడు. వంగి తోసిటితో నీరు తీసుకొని ముందుగా తాను తాగుతాడు. ఉపవసించి పితృతర్పణాదులను చేసుకునేందుకు ఈ నీరు పరమ పవిత్రమవుతుంది అని అంటాడు శ్రీకృష్ణుడు. కాళీయుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. స్వామి, నాకు గరుత్మంతుని వలన భయం ఉంది. ఆ భయం నన్ను వెన్నాడుతూనే ఉంది. ప్రాణ భయంతో ఉన్నాను. మీరే నన్ను కాపాడాలి అని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, గరుత్మంతుడు నిన్నేమీ చేయడు. నీ పడగల మీద నా పాదముద్రలు చూసి నువ్వు నావాడవని చెప్పి తెలుసుకుంటాడు. నీ జోలికి రాడని చెప్పి శ్రీకృష్ణుడు అభయాన్ని ప్రసాదిస్తాడు. సెలవు అన్నటువంటి కాళీయుడు భార్యాబిడ్డలతో అక్కడి నుండి తరలిపోయేందుకు సిద్ధమవుతాడు. కృష్ణుడు అది గమనించి అతని పడగల మీద నుంచి ముందుకు కాళింది మడుగు ఒడ్డుకు ఒక్క దూకులో చేరుకుంటాడు. ఎగిరి వచ్చి నిలుచున్నటువంటి ఆ శ్రీకృష్ణుడిని యశోదానందులతో సహా అక్కడ అందరూ చుట్టుముడతారు. అతన్ని స్పృశించి ముద్దులతో ముంచెత్తుతూ పదవుకొని పొంగిపోతారు. ఆ విధంగా స్వామివారు ఎప్పుడూ కూడా తన భక్తులను కానీ అలాగే తనను నమ్మిన వారిని ఎవ్వరినీ నిరుత్సాహపరచలేదు. భాగవతంలో ఉన్నటువంటి ఈ కథలను ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదివినా చాలు, స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది.
మనందరికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆ స్వామిని మరొక్కసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.